గణనాథుడి కృపా కటాక్షములు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నట్లు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. సాయంకాలం నిర్వహించిన పూజల్లో గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. తొలి పూజ అందుకునే ఆ గణనాథుడి దయ వల్ల ప్రజలంతా సంతోషంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా ప్రజలకు తాను ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా తనకు ఆశీస్సులు ఇవ్వాలని, అలాగే హామీలను అమలు చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డికి ఆశీస్సులు ఉండాలని భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. महाराज्यमाधिपत्यमयं समस्सार्वादिशः आनमदेवाय देवहे तन्नो विष्णुप्रचोदयात् प्रयामे नमस्करोमि। ఆ దేవదేవుడి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు గణపతి మహారాజు యొక్క వినాయక చవితి సందర్భంగా యావత్తు తెలంగాణ ప్రజలు, ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని, ఆ స్వామివారి ఆశీస్సులు, స్వామివారి యొక్క ఆశీర్వాదం మాపై ఉండాలని మొదటిసారి స్వామివారి నవరాత్రుల సందర్భంగా వినాయక చవితి ఈరోజు స్వామివారి పూజ మొదలుపెట్టడం జరిగింది. మరి దీనిలో భాగంగా ప్రజలకు మేమేది ప్రజలకు ఇచ్చినటువంటి మాట, ఆ రోజు ఎన్నికల్లో ముందు ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మౌలిక సదుపాయాలు కానీ, ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి అనేక సాగునీరు తాగునీరు విషయంలో కానీ అన్ని అంశాల్లో కూడా ఇచ్చిన మాట అమలయ్యే విధంగా ఆ విఘ్నేశ్వర స్వామి, ఆ వినాయకుడు మాకు ఆశీర్వాదాన్ని, శక్తిని ఇవ్వాలి. గౌరవ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఆ శక్తిని ఇవ్వాలని చెప్పేసి ఈ ధర్మపురి నియోజకవర్గ పక్షాన ఆ స్వామివారి మరొకసారి మనస్ఫూర్తిగా స్వామివారి పాదాలకు నమస్కారం తెలియజేస్తూ వినాయకుడు